red soil. You look fresh radish. జడల్ కింద. Guys, మనం కర్ణాటకలో ఉన్నాం. ఇప్పుడు దాకా మనం అన్ని చోట్ల ఎక్స్ప్లోర్ చేసాం, కానీ కర్ణాటక మాత్రం చూడలేదు. ఇప్పుడు చూడండి, కర్ణాటక సో గ్రీన్, చాలా పచ్చగా ఉంది. చెరుకు రసం ఫీల్డ్స్లో ఉన్నాం అన్నమాట మనం. ఇక్కడ చెరుకు, పసుపు, అల్లం, ఫుల్ వర్షం అన్నమాట. ఇక్కడ ఈ సీజన్ మొత్తం ఒక 2-3 నెలల దాకా ఇలా పచ్చగా వర్షం పడుతూ ఉండింది. గైస్, మీరు ఇక్కడ నుంచి ఎంత దూరం దాకా చూసినా సరే మొత్తం షుగర్ కేన్ ఫీల్డ్స్. సో గైస్, మనం ఆన్ ద వే ఆగాము. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మన ఫార్చునర్ ఇక్కడ ఉంది. So we stop here. ఇక్కడ చూసారా, చాలా ఫ్రెష్ రాడిష్ అన్నమాట. ఇక్కడ ఒక radish. యా We bought 4 bunches. Oh my god. So this is basically taken to Goa from here. యా గైస్, గోవాకి పంపిస్తారంట. సాయంత్రం పూట ఒక బండి వచ్చింది. Can we buy more? Yeah. We bought 4. Already 4 bundles. Guys, Actually, it's all farm fresh. యా, ఓన్లీ 20 రూపీస్ Organic. కి. చాలా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ಎಷ್ಟು ವರ್ಷ ನಿಮ್ದೇ ವ್ಯವಸಾಯ? ಇದು ಮಾತ್ರನೇ ಇರೋದು? ಮುಳ್ಳಂಗಿ ಮಾತ್ರ ಇರೋ ಬೇರೆ ಇದೆಯಾ? ಇದು ಮಾತ್ರ ಓನ್ಲಿ ರಾಡಿಶ್. ಇದು ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲ ಹತ್ರನೇ ಇರೋದಾ? I literally thought she is less sacky. Hello. Hi. They're washing the radish. Now the radish, the real color is popping. Yeah, it is white color, you know. Can we eat it raw? I feel like eating it. Really? Yes. Because carrot we used to eat, no? ఇప్పుడే పొలాల్లోంచి కోసి తెచ్చిన తాజా ముల్లంగిని ఇక్కడ శుభ్రం చేస్తున్నారు. నీళ్ల కుండి పక్కన ఇలా నీళ్లు నింపి అందులో మొత్తం ముల్లంగి వేసి చక్కగా మట్టంతా శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ముల్లంగిలు ఎక్కువ శాతం గోవాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ మిగిలినవైతే దగ్గరలో ఉన్న రైతు బజార్లకి ఇంకా మార్కెట్ లోకి అమ్మడానికి తీసుకెళ్తారు. మనం రోజు తినే కూరగాయలు, పండ్లు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అన్ని ఇలానే పండుతాయి. అది విత్తనం స్టేజ్ నుంచి హార్వెస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు ఆ మొక్కని పెంచడానికి రైతు ఎంతో కష్టపడతారు. అండ్ ఇన్ని నెలలు కష్టపడి పెంచిన ఈ పంట అమ్మిన తర్వాత కూడా అంత ఎక్కువ ప్రాఫిట్ ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ ఉండొచ్చు అండ్ ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు. కానీ మనకి రోజు తినడానికి తిండి దొరుకుతుందంటే దాని వెనకాల తప్పకుండా రైతు కష్టం ఉంటుంది. రైతు భారతదేశానికి వెన్నెముక్క అని ఊరికనే చెప్పలేదు. భారతదేశమే కాదు, ఏ దేశమైనా రైతు లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు. అండ్ ఇప్పుడు చూస్తున్న అతను దగ్గరలో ఉన్న పొలాలన్నిటికీ ఫెర్టిలైజర్ సప్లై చేస్తూ ఉంటారంట. ఈ పొలాల్లో చేసే ప్రతి పని కూడా చాలా ఆర్గనైజ్ గా చేస్తున్నారని చెప్పొచ్చు. పొలాల నుంచి ఆ కూరగాయల్ని కోసి తీసుకురావడం అయినా, వాటిని ఇక్కడ తీసుకొచ్చి కడగడం అయినా, కట్టి మళ్ళీ అరేంజ్ చేయడం అన్ని కూడా చాలా ప్రాసెస్డ్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నది బంకమట్టి అవడం వల్ల వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి పని చేసేటప్పుడల్లా కాళ్ళకి మట్టి అంటుకుంటూ ఉంటది. అందువల్ల వాళ్ళు ఫుట్వేర్, చెప్పులు అవి వేసుకుని వెళ్తూ ఉంటారు. ఎక్కువగా వర్షాలు అవి పడడం వల్ల బర్కాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. Fresh radish. సో ఫ్రెష్. అండ్ గైస్, ఇక్కడ నుంచి జస్ట్ ½ an hour దూరంలో వాళ్ళ ఫామ్ ఉందన్నమాట. సో ఓన్లీ రాడిష్ పండిస్తారు, చాలా ఫ్రెష్ రాడిష్. అక్కడ నుంచి గోవాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓ మై గాడ్. We can make radish pickle, radish curry, everything with radish. You're looking like I want to eat it like raw. Even we asked if we can eat. You're just gonna eat it raw. You look like a rabbit. It's little bitter. Radish is a little bitter. It's not like carrot. It'll be good in salads. Yeah. But we can eat it, no It's problem. crispy. It is sweet. You guys, I'll be the real judge. It's bitter. Oh my god, the tongue will be burning after Yeah. that. The tongue is burning. Oh my god, the You tongue shouldn't is burning. eat it like an apple, that's why. But somewhere there is that burning taste is also nice, bro. It's like onion. Exactly. You know, you have the burning sensation after having onion. Let's give the real expression. Guys, here there is a farm. Their farm is here. Is your name farmer? Where is the farmer? Bro, which farm? Radi. Oh god. Come on. Hi. You get this? Oh my god. So beautiful. Absolutely nice. I think they took all the radishes from the field. That's why it's looking like
Their farm is half kilometer from here. Oh, but then why did they get it here? This is the new farm, some other veggie. సో గైస్ వాళ్ళకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి ½ కిలోమీటర్ దగ్గర కూడా ఇంకో రాడిష్ ఉంది, కానీ ఇక్కడ వేరే ఏదో పంటలు ఉన్నాయి. మాకు ఏ పంటలు అర్థం కావట్లేదు. Fire. What is it? బీన్స్. Peas, yeah. పీస్. ఓకే, ఇది చిక్కుడుకాయ మొక్కలు అనుకుంటా. Oh, the black soil, right? Yeah, fertile, the most fertile soil. We have went all around India. We saw sand. Different type of soil. We saw red soil, we saw sand. It is just after rain, right? Yeah. Rain. So it's quite mushy. The soil is quite mushy. What happened? She came to check on us. No, I think so. She was saying it'll actually dirty or this one. I think she's actually showing some footwear. Oh, so So sweet. they wear this boots kind of. Probably because it's very Show your mushy. chappals. Look Because at it's mine. raining, right? Probably we'll have to wash our legs and go We'll to have the to. car. Yeah. But because it's raining, super climate. Hi. I'm loving this climate. It's like a hill station. What is the height? Is it 700, 800? Check. It might be more than that. దానికన్నా ఎక్కువే How do అండి. you check that? You should download an app. Oops. Sorry guys. Grace mobile. She's happily taking it to download also. No. No, ఇది బీన్సా, Beans. చిక్కుడుకాయలు. This is how we should be doing promotions of apps. This is natural way of promoting apps in our channel. Wow. Your chappals are having heels now, So if you are taking some to your home, it's not a bad idea. but not in car. I think with this footwear we have enough. Guys, we have enough water there. Let's. Oh shit! It's sticky. It's sticky. Come. This way. Oh my god! I think I should abandon my footwear right here. Whoa. Zoe, you're taking the whole. All farm. గైస్ మనం చెప్పులు కడుక్కొనే ఫార్చునర్కి వెళ్తాం, లేకపోతే ఫార్చునర్ కూడా ఫుల్ మట్టి I అయిపోయింది. should take some. వాట్ ఈస్ గ్రే డూయింగ్? ఐ వాంట్ టు నో. ఓకే, And I'm gonna wash my leg. బెటర్. Bro, come here. ఐ లవ్ దిస్. అందరూ పొలాల్లోకి నడిచి వెళ్ళి వచ్చేసరికి అందరు కాళ్ళకి చాలా మట్టి అయింది. అండ్ అక్కడ ఉన్నది బంకమట్టి అవడం వల్ల ఎంత కడిగినా తొందరగా వదలట్లేదు. సో అందరూ కాళ్ళు క్లీన్ చేస్తూ బిజీగా ఉన్నారు. వీడియోస్ చాలా అయితే ఉన్నాయి, కానీ ఎడిటింగ్ టైంలో అవన్నీ పెట్టడానికి కుదరట్లేదు. కానీ మనం ఫైనల్ గా అయితే కర్ణాటక రీచ్ అయ్యాం అండ్ బెంగళూరు వెళ్ళబోతున్నాం. అండ్ వెళ్ళే దారిలో ఇలా మధ్యలో ఆగి మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫైనల్ గా ఎంతో కష్టపడి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎంతో ఫన్ ఎంటర్టైన్మెంట్ తో మన ఆల్ ఇండియా ట్రావెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్ణాటక కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తిరిగి వెళ్ళే దారిలో ఏది కనిపిస్తే అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. Camera. She gave one extra radish. అయ్యో, సో స్వీట్. It's a gift for us. బాయ్, థ్యాంక్ యూ. బాయ్. అమ్మమ్మలు ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటారు. Bye, Didi. వాళ్ళు చూసారా, తలపైన గోతాలు వేసుకొని వర్షం కింద క్లీన్ చేస్తున్నారు రాడిష్ ని. దూరం నుంచి చూస్తుంటే రైతులు వాళ్ళ ఎద్దులు తీసుకుని వాళ్ళ పొలాన్ని దున్నడానికి తీసుకెళ్తున్నారు అనుకుంటా. ఆ ఎద్దుల కొమ్మలకి మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలంటే ఎద్దులు చాలా పొడుగ్గా ఉన్నాయి. మొత్తం ఇండియాలో చాలా ప్లేసెస్ లో చాలా ఎద్దుల్ని చూస్తాం, కానీ ఇవి చూస్తుంటే చాలా పొడుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. దగ్గరలో ఉన్న గ్రామం నుంచి వచ్చిన ఆవులు అనుకుంటా. ఇక్కడ చూస్తే చాలా కలర్ఫుల్ గా ఎద్దులు ఉన్నాయి. చూడండి, కొమ్ములకి ఫుల్ గ్రీన్ కలర్ వేసి వేరే రకంగా ఉన్నాయండి. ఓ మై గాడ్. भैया ये क्या ब्रीड है? Jawari. जवारी. आप किधर जा रहे हैं? ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಾ ಈಗ? ಮನೆಗ? ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ಸಂತಿಗೆ ಮಾರ್ಕೆಟ್ ಸಂತೆ. gone to the market and then they are going back home now. ಇಲ್ಲ ಬರ. Do you want to hold it? ಏನು ಮಾಡೋದಿಲ್ಲ. ಹಿಡ್ಕೋರ್ಬೇಕಾರ. Oh my god. ये ग्रीन कलर है ना, क्यों? कलर ಯಾಕೆ ಮಾಡಿದ್ದೀರಾ? ಬಣ್ಣ ಹಚ್ಚಿದವಲ್ಲ ಬಣ್ಣ ಹಚ್ಚಿದವಲ್ರಿ, ಚಂದ ಕಾಣತ್ರಿ. ಚಂದ I mean it look nice to see. ಸಂಖ್ಯಾಗ It look like बहुत अच्छा है वो, बहुत अच्छा है. Especially for the market it look like
like damn attractive, so that's why they're going to sell this. Yeah. How much? ಎಷ್ಟಿಗೆ ಕೊಡ್ತಾ ಮಾರ್ತಾ ಇದ್ದೀರಾ? ಇದನ್ನ 60 ರೀ. 60. ಹಾಂ 60,000. 60,000. 65 ರೀ. ಅದು 65. ಹಾಂ ಡಿಫರೆನ್ಸ್ ಏನು? ಏನು ಯಾಕೆ ಡಿಫರೆನ್ಸ್? 60 65 5,000. ಸಣ್ಣ ಅದಾವ್ರಿ. ಇದು ಆಗ ಇದಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಕೊಡ್ಬೇಕಲ್ಲ? ಇಂಥ ದುಡಿ ಇದ್ರಿ 120,000. ವಾಟ್ ಇಸ್ ಸೇ? ಇದಕ್ಕೆ 120 ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. 60 ರೀ. 60 ಇಲ್ಲ. Drix is holding Guys, నేను ముందుకు వెళ్తే నాతో పాటు అవి కూడా ముందుకు వస్తాయి అనమాట. ఇఫ్ ఐ గో ఫ్రంట్ దే విల్ ఆల్సో కమ్ ఫ్రంట్. సో యూ డోంట్ గో. అబే చాయ్ పియో. బై. అయ్యో, is it because I'm wearing red pants? Yeah, you get lost. Oh my goodness. Nice. Guys, మనం పిలకలు వేసుకొని జడలు వేసుకొని జడల కింద Oh god. wow. Guys, Bro, Karnataka is so beautiful. కలర్ఫుల్. This is Karnataka outer. Yeah. కర్ణాటక ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఆ ఎద్దులు చూసారా, మనం ఆ స్కూల్లో ఉన్నప్పుడు జడలు వేసి దాని కింద గంటలు పెడతాం కదా కలర్ఫుల్వి, అలానే వాటి కొమ్ములు కూడా ఫుల్ కలర్ వేసి పైన చాలా Beautiful. డెకరేషన్ పెట్టారు. చాలా చాలా బాగుంది. కర్ణాటక గురించి మనకు తెలియని విషయాలు అయితే చాలా ఉన్నాయి. గోమాతేశ్వర లేదా స్టాట్యూ ఆఫ్ బాహుబలి అని పిలిచే 58 ఫీట్ 58 ఫీట్ పొడుగున్న ఈ స్టాట్యూ మొత్తం భూమి మీద ఉన్న మోనోలిథిక్ స్టాట్యూస్ లో కల్లా అతిపెద్ద స్టాట్యూ. మోనోలిథిక్ స్టాట్యూ అంటే మొత్తం విగ్రహం అంతా ఒక రాయిని యూజ్ చేస్తే దాన్ని మోనోలిథిక్ స్టాట్యూ అంటారు. ఒకవేళ 2-3 రాళ్ళని కలిపి ఒక విగ్రహం చేస్తే అది మోనోలిథిక్ స్టాట్యూ అవ్వదు. అండ్ ఈ స్టాట్యూ ఆఫ్ బాహుబలి 30 కిలోమీటర్స్ దూరం నుంచి కనిపిస్తుందంట. ఈ విగ్రహం ఉండేది శ్రావణ బెలగొండలో, అది బెంగళూరు నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం కర్ణాటకలో ప్రాముఖ్యంగా మాట్లాడేది 13 భాషలు అయితే ఎక్కువగా మాట్లాడేది కన్నడ, తెలుగు ఇంకా తమిళ్లో అంట. విజయనగర సామ్రాజ్య రూయిన్స్ కూడా మనం ఇంకా కర్ణాటకలో చూడొచ్చు. అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన హంపి నగరం ఏదైతే 14వ శతాబ్దం నుంచి వచ్చిందో ఆ హంపి నగరాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కింద కూడా గమనించడం అయితే జరిగింది. మొత్తం భారతదేశంలోనే అత్యంత పొడగైన ప్లంజ్ వాటర్ ఫాల్స్ లో 2వ స్థానంలో ఉన్న జాగ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నవి కర్ణాటకలోనే. అండ్ కర్ణాటక గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటక గ్రామోద్యోగ సంయుక్త సంఘ KKGSS కి మాత్రమే మన నేషనల్ ఫ్లాగ్ భారతీయ జెండాని కుట్టి మొత్తం భారతదేశం అంతా సప్లై చేసే పర్మిషన్ అయితే ఉంది. మన భారతదేశంలో వేరే ప్లేస్ కూడా ఆ అనుమతి అయితే లేదు. కర్ణాటకలో హుబ్లీ సిటీలో ఉన్న బెంగేరికి మాత్రమే ఆ పర్మిషన్ అయితే ఉంది. అదే కాకుండా మన భారతదేశపు మొదటి ప్రైవేట్ రేడియో స్టేషన్ 91.1 FM ని కూడా స్టార్ట్ చేసింది ముందుగా కర్ణాటకలోనే. 2001లో 2001లో ప్రారంభించిన ఈ రైల్వే స్టేషన్ మన భారతదేశపు ఫస్ట్ నేషనల్ ఛానల్ అని చెప్పొచ్చు. మనం రోజు పొద్దున్నే వేడివేడిగా తాగే కాఫీ కూడా అత్యధికంగా ప్రొడ్యూస్ చేసేది కర్ణాటకలోనే. మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా కర్ణాటకనే ఎక్కువ కాఫీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది. కర్ణాటకలో ఉన్న చిక్మంగళూరులో ముందుగా కాఫీ ప్లాంటేషన్స్ చూసారు. అండ్ అవి కూడా ఎన్నో శతాబ్దాల క్రితమే అక్కడ ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా కర్ణాటకకు చెందిన బీజాపూర్ అని పిలిచే జిల్లా మీదుగా 5 నదులు ఒకేసారి పారుతూ ఉంటాయి. వాటిని కృష్ణన్, ధోని, భీమా, ఘటప్రభ, మలప్రభ అని పిలుస్తూ ఉంటారు. అందువల్ల ఈ బీజాపురి జిల్లాని 5 రివర్స్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. కర్ణాటకకు చెందిన రాణి చెన్నమ్మదేవి అందరికీ తెలిసిన వారే. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అమలు చేసిన కప్పా ట్యాక్స్ ని ఎదుర్కొంటూ తిరుగుబాటు జరిపారు. 1 నవంబర్ 1956 లో క్రియేషన్ ఆఫ్ కర్ణాటక ల్యాండ్ జరిగింది. ఆ తర్వాత మైసూర్ స్టేట్ అని పిలిచారు. 1973లో మైసూర్ స్టేట్ నుంచి కర్ణాటక అని పిలవడం స్టార్ట్ చేశారు. భారతదేశంలోని అతిపెద్ద ఏవియరీ అంటే పక్షిశాల కర్ణాటక మైసూర్ లో ఉన్న కరంజీ లేక్ లో ఉంది. జ్ఞాన్పీఠ్ లిటరరీ అవార్డ్స్ లో ఎక్కువ మంది కర్ణాటక నుంచి నామినేట్ అయ్యారు. అండ్ 8 మందికి కర్ణాటక నుంచి జ్ఞాన్పీఠ్ లిటరరీ అవార్డ్స్ పొందారు. వెళ్లే దారిలో చాలా హెవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఈ వెహికల్ కి చాలా వీల్స్ ఉన్నాయి. అండ్ మొత్తం వెహికల్ చుట్టూ లైటింగ్ ఏదో పెట్టారు. పింక్ కలర్ లైటింగ్ ఉంది. ఏదో సెలబ్రేషన్ ఫెస్టివల్ లా తీసుకెళ్తున్నారు ఈ వెహికల్ ని. ఈ వెహికల్ చూస్తుంటే ఒక ఫెవికాల్ గమ్ బాటిల్ లా ఉంది. బాటిల్ క్యాప్ ఏమో బ్లూ కలర్, మిగిలినంతా వైట్ కలర్ గమ్ బాటిల్ లా అయితే కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే చిన్నగా ఉంది కానీ దూరం నుంచి చూస్తే ఈ వెహికల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తుంటే 2 వెహికల్స్ లా కనిపిస్తున్నాయి. ఒక ట్రక్ లో ఒక రోడ్ రోల్ అనేది తీసుకెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఇంకొకటి గమనిస్తే అన్ని హెవీ వెహికల్స్ కూడా నైట్ టైం లైట్స్ తో వెళ్తున్నాయి. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయిన కార్ ని ఇంకొక ట్రక్ తీసుకెళ్తూ కనిపిస్తుంది. ఆ కార్ లో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయి ఉంది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది.
బెంగళూరులో ఉన్నామన్నమాట. సో మనం ఇక్కడ ఒక దాబాలో ఆగి డిన్నర్ ఆర్డర్ చేసాం. డిన్నర్లో మనకి మంచి రోటీ, ఇంకా బెండి ఫ్రై, బెండకాయ వేపిడి, ఎగ్ బుర్జీ, ఇంకా టొమాటో కర్రీ, ఇంకా పప్పు ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బిర్యానీ ఆల్సో, చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాం. నో ఐడియా. ఫ్రెష్గా ఉండిన దానివల్ల వేడివేడిగా ఉంది బెండి ఫ్రై, చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంత సూపర్ ఏం కాదు, కాస్త ఉప్పు తక్కువైంది అనుకుంటా, కానీ తినడానికి మాత్రం బాగానే ఉంది. మనమైతే ఫైనల్గా బెంగళూరుకి రీచ్ అయ్యాం. ఎన్నో నెలల ట్రావెల్ తర్వాత మళ్ళీ మనం బెంగళూరుకి వచ్చాం. ఇన్ని రోజులు ట్రావెల్ చేసి నిజం చెప్పాలంటే ఈ రోజు ఇలా ట్రావెల్ ఆపాలనిపించట్లేదు, ఇంకా ట్రావెల్ చేయాలని అనిపిస్తుంది. లేట్ నైట్ అవడం వల్ల రోడ్స్ అనేవి చాలా ఎంటీగా ఉన్నాయి. జనరల్గా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇంకొక 20-15 మినిట్స్లో మనం ఇంటికి చేరుకుంటాం. అండ్ వెళ్ళంగానే కాలేజ్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఆ తర్వాత క్లాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, కాస్త బిజీ అవ్వబోతున్నాం. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ఉన్నది బెంగళూరు. మార్నింగ్ టైం ఎంత ట్రాఫిక్ చూస్తాము, నైట్ టైం అంతమంది ఐటీ ఎంప్లాయీస్ని చూడొచ్చు అనమాట. అందుకే బెంగళూరుని ద సెంటర్ ఆఫ్ ఇండియాస్ హైటెక్ ఇండస్ట్రీ అని పిలుస్తారు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉండడం వల్ల మొత్తం ఇండియాలో కల్లా బెస్ట్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది బెంగళూరులోని. అండ్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా దేనికైతే ఫ్రీ వైఫై యాక్సెస్ ఉందో మొత్తం బెంగళూరు అంతా నమ్మ వైఫై ఉంటుంది. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ దీనికి బిల్స్ పే చేస్తూ ఉంటుంది. బెంగళూరు ఇండియాలో అన్ని సిటీస్ కన్నా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ అందరికీ తెలిసినట్టే బెంగళూరు క్లైమేట్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇయర్ అంతా చల్లగానే ఉంటుంది. ఈ క్లైమేట్ ని రూఫ్ టాప్ రెస్టారెంట్స్ లో కూర్చొని సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. Glass it. Oh my goodness. Oh, he looks so good. He looks so good. Happy. వావ్, ఎన్నో రోజులు ట్రావెల్ తర్వాత, ఎన్నో నెలల ట్రావెల్ తర్వాత మొత్తం ఆల్ ఇండియా అంతా తిరిగి ఫైనల్ గా మనం బెంగళూరు రీచ్ అయ్యాం. ఇల్లుని చూసి చాలా రోజులు అయింది అండ్ ట్రావెల్ ఇంత తొందరగా అయిపోయిందని అనుకుంటేనే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మేము రాగానే లోకి మమ్మల్ని చూసి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైంది మనం ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయిందో అని. రాగానే మొత్తం కార్లోనే లగేజ్ అన్ని బయటకు తీయడం, ఇంకా కార్గో బ్యాగ్ చాలా తడిగా ఉంది, ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా వర్షాలు పడడం వల్ల కార్గో బ్యాగ్ మొత్తం తడిచిపోయి ఉంది. లోపల ఉన్న టెంట్స్, స్లీపింగ్ బ్యాగ్స్ అవన్నీ కూడా తడిచిపోయి ఉండడం వల్ల అవన్నీ కూడా టెర్రస్ లో తీసుకెళ్లి ఆరబెట్టడానికి పెట్టాం. అండ్ లోపల చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. రాజస్థాన్ లో తెచ్చిన పచ్చళ్ళు, హిమాచల్లో కొన్న ఫ్రెష్ ఫ్రూట్స్, జామ్స్, అలా ఎన్నో ఫుడ్ ఐటమ్స్, ఎన్నో ఐటమ్స్ కొన్నవన్నీ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు తీసుకున్న లగేజ్ కన్నా వచ్చేటప్పుడు తెచ్చిన ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ 2 days ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ కార్ లో పడుకుని అన్ని రోజులు కూడా ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అవన్నీ పోవాలంటే కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే వెల్కమ్ టు తెలుగు ఫ్యామ్. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ ఆల్ ద న్యూ అప్డేట్స్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.